హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఆర్జీవి అందరూ ప్రభాస్ కోసం కన్నప్పకి వెళ్తుంటే నేను మంచు విష్ణు కోసమే వెళ్ళా. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అబౌట్ కన్నప్ప మూవీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, కాలేజ్ రోజుల్లో భక్త కన్నప్ప సినిమాను పాటలు, హీరోయిన్ కోసమే చూశానని, కానీ తిన్నడుగా విష్ణు అద్భుతంగా నటించాడని కొనియాడారు. క్లైమాక్స్లో శివలింగం కళ్ల నుంచి రక్తం కారే సన్నివేశంలో విష్ణు నటన పతాక స్థాయిలో ఉందని వర్మ మెచ్చుకున్నారు. విష్ణు నటనకు ఫిదా అయ్యానని తెలిపారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన పాన్ ఇండియా మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్తో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్ పూర్తయ్యే నాటికి భారీ కలెక్షన్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై స్పందించారు. కన్నప్ప సినిమాపై ఆర్జీవి తన అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా మంచు విష్ణుతో షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వర్మ తనని ఏడిపించారని, ఒక నటుడిగా తన కల సాకారమైందని పేర్కొన్నారు. మొదటి నుంచి నాకు దేవుడు, భక్తులు అంటే ఇష్టం లేదు. అందుకే అలాంటి సబ్జెక్ట్తో రూపొందిన సినిమాలను నేను ఎప్పుడూ చూడను. నా కాలేజ్ డేస్లో ఒరిజినల్ సినిమా భక్త కన్నప్ప 4 సార్లు చూశాను. హీరో, హీరోయిన్ సాంగ్స్ కోసమే చూసా. సబ్జెక్ట్ కోసం కాదు. అయితే తిన్నడుగా నువ్వు కేవలం నటించలేదు. ఆలేమంత భక్తి, విశ్వాసం మూర్తీభవించిన వ్యక్తిలా కనిపించావు. నన్ను ఊపిరి ఆడకుండా చేసే అద్భుతమైన నటన కనబరిచావు అని మంచు విష్ణుకి రామ్ గోపాల్ వర్మ మెసేజ్ చేశారు. క్లైమాక్స్లో శివలింగం కళ్ల నుంచి కారే రక్తాన్ని ఆపడానికి తిన్నడు తన 2 కళ్లను అర్పించే సన్నివేశంలో నీ నటన పతాక స్థాయిలో ఉంది. సాధారణంగా ఒక నాస్తికుడిగా నేను అసహించుకునే సన్నివేశం ఇది. కాని నువ్వు నన్ను ఇష్టపడేలా చేశావ్. అందుకు నేను సంతోషంగా ఉన్నాను. శివుడికి భక్తుడిగా లొంగిపోయినప్పుడు నువ్వు చూపించిన వ్యక్తపరిచిన భావోద్వేగాలు, నిబద్ధత, నిజాయితీ ఒక మాస్టర్ క్లాస్. ఆ క్షణాల్లో నీ ముఖంలో పలికించిన హావభావాలు చేతులెత్తి నమస్కరించాల్సిన కళాఖండంలా ఉంది. అందరూ ప్రభాస్ కోసం థియేటర్లకి వస్తున్నారేమో కాని ఇప్పుడు నేను మాత్రం నిన్ను చూడటానికే మళ్లీ టికెట్ కొని థియేటర్కు వెళ్లాను అంటూ విష్ణుపై ఆర్జీవి ప్రశంసలు కురిపించారు. నా కల నిజమైంది. మంచు విష్ణు. రామ్ గోపాల్ వర్మ మెసేజ్కి విష్ణు స్పందిస్తూ, రాముగారు, మీరు నన్ను ఏడిపించేశారు. నేను చాలా కాలంగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నాను. ఎందుకంటే నేను ఈ కష్టాలను అధిగమించగలనని నమ్మాను. దాన్ని కోల్పోకూడదనే నమ్మకంతో ముందుకు నడిచాను. ఇది నా జీవితంలో అత్యంత సవాల్తో కూడిన సమయాల్లో ఒకటి. నేను ఎక్కడికి వెళ్లినా కనిపించే ప్రతి ఒక్కరిలో ఈ సినిమాపై సందేహం లేదా ద్వేషాన్నే చూశాను అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.